ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, నీదు ప్రేమ సత్యమైనది, కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ సత్యమైనది, కరుణతో నాకర్షించే. నిక్కముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే. నిక్కముగ రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారనే. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, పాపులను రక్షించగోరి లోకమును ప్రేమించెను. పాపులను రక్షించగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా,
వాక్యాన్ని చదువుకుందాం. గలతీ 4 మొదటి 11 వచనాలు. మరి నేను చెప్పింది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడైనంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమంది అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నేను మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వల్ల మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ప్రభా, మీకు స్తోత్రాలు. లేఖన భాగాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయవలసిందని మాతో మాట్లాడి మాకు మీరు నేర్పతలిచిన పాఠాలు, హెచ్చరికలు, గద్దింపు, ఆదరణ సమస్తం మాకు అనుగ్రహించవలసిందని, మమ్మల్ని కరుణించి మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడి మా యందు ఆనందించి మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఉండడానికి, క్రీస్తులో కలిగిన స్వాతంత్రాన్ని అనుభవించడానికి తేడా పౌలు గలతీ పత్రికలో స్థాపిస్తూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎలా బానిసత్వానికి స్వతంత్రుడిగా జీవించడానికి తేడా ఎలా ఉందో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారు మనం చెప్పుకున్నాం, యూదులకు, రోమీలకు, గ్రీకులకు కూడా పిల్లలు పెద్దవారైనప్పుడు జరిగే ఒక కార్యక్రమం ద్వారా తండ్రి, ఈ నా పిల్లవాడు ఇక సంరక్షకుల యొక్క ఆధీనంలో ఉండడు, తాను బాలుడు కాదు, తన మీద ఇక మీకు పెత్తనం లేదు, తనిక పురుషుడు, దేశంలో బాధ్యత కలిగిన పౌరుడు అని డిక్లేర్ చేస్తాడన్నమాట. ఆ పోలికను పౌలు వాడుతూ, మీరు ఇంతకుముందు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు, ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు పెద్దవారయ్యారు, కాబట్టి ఇంకా సంరక్షకుల యొక్క ఆధీనంలో మీరు ఉండవలసిన అవసరం లేదు అని చెబుతున్నాడు. ఒక సత్యం మీరు అర్థం చేసుకుంటే ఈ మాటల భావం మీకు స్పష్టమవుతుంది. అదేంటంటే, ధర్మశాస్త్రం ఇవ్వబడింది శాశ్వత కాలం ప్రజల మీద అది ఉండడానికి కాదు. అది తాత్కాలికంగా క్రీస్తు వచ్చే టైం వరకు ప్రజలను సిద్ధం చేయడానికి ఇవ్వబడింది. కాబట్టి ఓ భక్తుడు ఇలా అన్నాడు, జుడైజం వాజ్ ఫిజికల్, ఎక్స్టర్నల్ అండ్ టెంపరల్. అంటే యూదా మతంలో ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు ఇచ్చినవి అన్నీ కూడా భౌతికమైనవి, బాహ్య సంబంధమైన ఆచారాలతో కూడినవి, తాత్కాలికంగా దేవుడు ఇచ్చాడు. Christianity, on the other hand, is spiritual, internal and permanent. క్రైస్తవ్యాన్ని యూదా మతం తరువాత దేవుడు
దీన్ని క్రైస్తవ్యం కోసం సిద్ధం చేసి ఇచ్చాడు. యూదా మతం ఏమో భౌతికమైన, బాహ్యమైన, తాత్కాలికమైన విషయాలతో సిద్ధం చేయడానికి మాత్రం ఇచ్చాడు. అది ఎక్కువ కాలం ఉండాలని కాదు దేవుని ఉద్దేశం. అది క్రైస్తవ్యానికి పునాదిలాగా, సిద్ధపాటులాగా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు క్రైస్తవ్యం ఆత్మీయమైంది, అంతరంగంలో ఉండే నీతి విధి శాశ్వతమైంది. అయితే గలతీయులు క్రైస్తవులు అయ్యారు, కానీ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో తెలియక దాని కాడి కింద ఇంకా ఉంటూ ఉన్నారు. సో ఎదిగిన పిల్లలు కూడా, మీరు డిగ్రీ చదువుతూ కూడా ట్యూషన్కి వెళ్తానంటే ఏమంటారు మిమ్మల్ని? చిన్నపిల్లలకు స్కూల్లో అందరిలో ధైర్యం చాలక, ప్రశ్నలు అడిగి తేల్చుకోలేక, వారికి లెక్కలు సరిగా రావట్లేదు, లేకపోతే కొన్ని కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలాంటివి కొంచెం కష్టంగా ఉన్నాయి, అర్థం చేసుకోలేకపోతున్నారు, మిగతా స్కూల్లో పాఠాలు స్పీడ్గా వెళ్తూ ఉంటే వీళ్ళు దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు ట్యూషన్ పెట్టి కాస్త వారికి చక్కగా వారి స్థాయిలో వారికి నేర్పించి మిగతా వాళ్ళతో వారు కలిసి పాఠాలు నేర్చుకునే స్థాయికి తేవడం కోసం ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటారు కదా. భక్తుడు ఇలా అన్నాడు, మీలో ఎవరైనా లైబ్రరీకి వెళ్ళి అక్కడ చాలా విలువైన పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, అవి చదవకుండా అక్కడికి వెళ్ళి కూర్చుని రోజు ఏబిసిడీలు కంఠస్థం చేసి చెబుతున్నాడు అనుకోండి, రోజు కూడా ఏబిసిడి అంటున్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? నువ్వు వచ్చింది లైబ్రరీకా? ఇక్కడ నీ చుట్టూ ఉన్నవి ఆ గ్రేట్ లిటరేచర్, అసలు వాటిలో ఉన్నవి తెలుసుకుని జ్ఞానవంతుడు అవ్వాల్సింది పోయి ఇంకా ప్రాథమికమైన మూల పాఠాలతోనే నువ్వు సరిపెట్టుకుంటున్నావే. ఇక్కడికి వచ్చింది అందుకు కాదు, లైబ్రరీకి. నువ్వు ఎదగాలి అంటాం కదా, ఇంకా బాల్య దశలోనే ఎంతకాలం ఉంటావని అడుగుతాం. సో పౌలు అదే అంటున్నాడు, మీరు క్రీస్తులో కలిగే స్వాతంత్రాన్ని అనుభవించడానికి బదులు ఇంకా మాసాలు, సంవత్సరాలు, దినాలు, ఈ యూదుల పండుగలు లేకపోతే సున్నతి, సబాతు ఇలాంటి ఆచారాలతో మీరు సరిపెట్టుకున్నారేంటి? మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోయిందా? భయపడుతున్నాను మీ గురించి అనాల్సి వచ్చింది పౌలు. కాబట్టి అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో, క్రీస్తులో మనకి ఎటువంటి స్వాతంత్రం కలిగిందో పౌలు వివరిస్తూ ఈ మధ్యలో మంచి క్రిస్మస్ వర్తమానం ఇచ్చేశాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అని ఆయన ఎందుకు వచ్చాడు, ఏంటి విషయాలన్నీ రాశాడు. కాబట్టి డిసెంబర్ నెలలో ఉన్నాం. మీరు ఇప్పటికే కొన్ని క్రిస్మస్ వర్తమానాలు విని ఉంటారు. ఇది చక్కని పరిపూర్ణ సమయం. ఈరోజు మనం చూడబోయేది క్రీస్తు ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు. 3 things. When did Christ come? How did Christ come? Why did Christ come? చెప్పండి. క్రీస్తు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడు, పరలోకాన్ని, మహిమను, దేవునితో సమానంగా ఉండడం అనే కోట్లాది దూతల చేత నిత్యము కొనియాడబడే ఆ మహిమ నుంచి ఎందుకు మానవుడిగా, దాసుడిగా సిలువ ఎక్కడానికి ఎందుకు వచ్చాడు. ఇదంతా చూసిన తర్వాత క్రీస్తు చేసిన విమోచన కార్యాన్ని బట్టి మనం ఇంకా బానిసత్వానికి వెళ్ళడం అర్ధరహితం. సేవకుల ప్రయాస కూడా వృధా అయిపోయే అవమానకరమైన సంగతి మళ్ళీ బానిసత్వానికి వెళ్ళడం. అందువల్ల క్రీస్తు రాక ఎంత కీలకమైందో, ఎంత మన స్థితిని బాల్యదశ నుంచి ఎదిగిన వయసులో ఉన్న వ్యక్తికి ఉండే తేడా చూడండి. అలా
బానిసత్వం నుంచి స్వాతంత్రానికి, బాల్యదశ నుంచి ఎదిగిన స్థితికి వెళ్ళడం, ఈ అద్భుతమైనటువంటి మార్పును క్రీస్తు తెచ్చాడు. దాన్ని అనుభవించాలి అన్నాడు. ఒక రాజు కుటుంబంలో యుద్ధాలు, రాజరికం కోసం పోటీ ఉంటుంది కదా. ఒక ఇంట్లో రాజు కుటుంబంలో పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు అనుకోండి, రాజు అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? అతనికి పిల్లలు లేకపోతే అతని తమ్ముడిని రాజుగా చేస్తారు కదా. సాధారణంగా జ్యేష్ఠుడు రాజు అవుతాడు, అతని కొడుకు తర్వాత రాజు అవుతాడు. కానీ ఈలోగా తను చనిపోతే పిల్లలు లేకుండా తన తమ్ముడిని ఎవరినో రాజుగా చేస్తారు. ఇలాగ ఉన్నప్పుడు పోటీ లేకుండా ఉండడానికి ఒక అతను రాజుగా అయినప్పుడు మిగతా వాళ్ళని చంపేస్తూ ఉంటాడు కదా. ఒక రాజు కుమారుణ్ణి మంత్రికి అప్పచెప్పి, నువ్వు ఎక్కడికైనా దూరంగా కొండ మీద తీసుకెళ్ళిపోయి పిల్లల్ని చంపేయని చెప్పారంట. ఆ పిల్లల్ని తీసుకెళ్ళాడు. రాజు ఆజ్ఞ ప్రకారం తీసుకెళ్ళి కొండ మీద ఎక్కడో దూరంగా చంపేద్దామని అనుకున్నాడు. కానీ ఆ పిల్లవాడిని చూస్తే జాలేసింది. అరే, ఎలా చంపగలను? ఇతని తండ్రి నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అని చెప్పి అక్కడ వదిలేసి వచ్చాడంట, చంపలేక. అక్కడ ఒక రైతు ఆ పిల్లవాడిని చూసి, అతను ఎవరో తెలియదు, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు. జాలేస్తుంది కదా ఎవరికైనా. మీరైనా ఏం చేస్తారు చెప్పండి? చిన్న పిల్లవాడిని చూస్తే, ఒక్కడనే చూస్తే అరే అని జాలిపడి తెచ్చుకొని దాన్ని పిల్లవాడిని మీరు కాపాడరా? సో అలా పెంచడం మొదలుపెట్టాడట. ఆ పిల్లవాడు ఎదిగి ప్రవర్తించే తీరు రైతులాగే ఉందట. నిజానికి ఎవరు? రాజు కుటుంబీకుడు. రాజు రక్తం అతనిలో ఉంది. అసలు నిజానికి రాజు అవ్వాల్సినటువంటి వాడు. పెరిగిన వాతావరణం, పెంచినటువంటి వారు, వీరిని బట్టి ఎలాంటి ప్రవర్తన నేర్చుకున్నాడు? రైతుల్లాగే. తన స్వభావం వేరు, కానీ తన ప్రవర్తన దానికి భిన్నంగా ఉంది. కాబట్టి పౌలు వాదన ఏంటంటే, మీరు క్రీస్తులో మార్చబడ్డారు, మీ స్థితి మారింది, మీ స్వభావం మారింది, కాబట్టి దానికి అనుగుణంగా మీ ప్రవర్తన కూడా మారాలి అంటున్నాడు అన్నమాట. లివ్ రాయల్లీ అంటున్నాడు. రాజకుమారులుగా మీరు దానికి తగ్గట్టుగానే బ్రతకండి, తగ్గట్టుగానే ప్రవర్తించండి అంటున్నాడు. మళ్ళా బానిసత్వానికి వెళ్ళొద్దు అంటున్నాడు. చూడండి, పోయిన వారం చూసిన దానికి ఈ వారం చూసిన దానికి కొంత కనెక్షన్ ఉంది. ఎందుకంటే పైన అన్నాడు కదా, బాలశిక్షణ దగ్గరకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అన్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు, మీరు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు. బాలురు, కుమారులు, ఈ తేడా 3వ అధ్యాయం 23 నుంచే పౌలు చూపిస్తూ వచ్చాడు. దాన్ని ఇంకా వివరిస్తూ 4వ అధ్యాయంలో అన్నాడు, మొదటి 3 వచనాల్లో, మరి నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ నీ కర్త అయినను బాలుడైనంత కాలం అతనికి నీ దాసునికి ఏ భేదమును లేదు. సంపన్నులైన యూదులు వాళ్ళ పిల్లల్ని వారి బాగోగులు చూడడానికి, ఆలనా పాలనా చూడడానికి సంరక్షణ పెట్టుకునేవారు. ఆ సంరక్షకుల యొక్క బాధ్యత ఏంటంటే, పిల్లవాడి చదువుల విషయం ఏంటి, పిల్లవాడి క్రమశిక్షణ ఏంటి, రేపు రాజుగా లేదా ఒక యజమానికి తగ్గట్టుగా వ్యాపారం చూసుకోవాలన్నా, లేదా రాజింట్లో పిల్లలు రాకుమారుల్లాగా అన్ని విషయాల్లో నైపుణ్యం పొందడానికి వారికి అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి వారిని సంరక్షించి వారి బాగోగులు చూసుకునేటువంటి వారు. రాజు కొడుకే లేదా యజమాని కొడుకే, అన్నిటికీ వారసుడే, కానీ ఇంకా వయసు రాలేదు కాబట్టి దానికి స్వాతంత్రం లేదు, సంరక్షకులకు ఆధీనంలో ఉంటాడు. కాబట్టి ఆ టైంలో తన పైనున్న సంరక్షకులకు యజమాని ఉన్నాడు, ఈ పిల్లలకు కూడా వాళ్ళు యజమానులుగా ఉన్నారు. ఇద్దరికి యజమానులే ఉన్నారు. కాబట్టి బానిసకు కొడుకు చిన్నప్పుడుకి ఉన్న స్థితికి బానిసకు కొడుక్కి తేడా బాల్యదశలో ఉన్నప్పుడు లేదు, ఇద్దరు సమానమే అంటున్నాడు ఒక రకంగా చూస్తే. కానీ
అది కొద్ది కాలమే. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం లేదా ఒక డేట్ తండ్రి నిర్ణయిస్తాడు. ఆ దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండును అంటున్నాడు. సో ఒక అధికారం కింద ఒక ఆధీనంలో ఉంటారు. ఇక సంరక్షకుల యొక్క అనుమతి లేకుండా వారు ఏ పని చేయకూడదు, వారు కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. అంత పూర్తి ఆధీనంలో పిల్లలు సంరక్షకుల యొక్క చేతుల్లో ఉంటారు. చూడండి, ఆయా చేతిలో ఉంటాడు పిల్లడు. తల్లి తండ్రి ఉద్యోగాలకు వెళ్ళిపోయినా ఆయా చూసుకుంటారు. ఏం ఆడాలి, లేకపోతే ఏం తినాలి, లేకపోతే బయటికి వెళ్ళాలా వద్దా, వెళ్ళకూడదా, ఇవన్నీ నిర్ణయించేది ఆయా చూసుకుంటారు. పూర్తి బాధ్యత నమ్మకస్తురాలు అయితే కదా. సో అలా బాల్య దశలో ఉన్నప్పుడు వారసులు కూడా ఒక ఆధీనంలో ఉంటారు. యూదులకు ఈ విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. 12వ పుట్టినరోజు తర్వాత వచ్చే విశ్రాంతి దినాన తండ్రి బార్ మిట్స్వా అనే కార్యక్రమాన్ని చేసి, బార్ మిట్స్వా అంటే నిబంధన కుమారుడు అని అర్థం. అంటే ఇప్పటి వరకు సంరక్షకులు చెప్పినట్టు తాను ఎవరో అధీనంలో ఉండి బ్రతికాడు, కానీ ఇప్పుడు నిబంధన కుమారుడిగా, నిబంధన నెరవేర్చడానికి బాధ్యుడిగా తన్ని ప్రకటిస్తున్నాడు. ఇక నీ క్రియలకు నువ్వే లెక్క చెప్పాలి అని ఎదిగిన బిడ్డగా, బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ప్రకటిస్తాడనమాట తండ్రి. కాబట్టి ఆ రోజు ఏం చేస్తాడంటే, తాను దేవా ఈ బాలుని బాధ్యత నా నుండి తీసివేసిన దేవా నీకు స్తోత్రం అంటాడట తండ్రి. ఈ బాలుని మీద నాకుండే బాధ్యత నుండి నన్ను తప్పించావు, నీకు స్తోత్రం అంటాడట. బాలుడు ఏమంటాడంటే, నా దేవా, నా తండ్రి దేవా, దీనత్వంతో నీ వైపు కన్నులెత్తి నీ ఆజ్ఞలు గైకొని నీ పట్ల నా క్రియలకు బాధ్యత భరిస్తానని యథార్థంగా నీకు మాట ఇస్తున్నాను అంటాడట. తద్వారా పిల్లవాడు స్వతంత్రుడు అవుతాడు, తన క్రియలకు తానే బాధ్యుడవుతాడు. గ్రీకు బాలురైతే 18 సంవత్సరాలకు అపటౌరియా అనే కార్యక్రమంలో తమ పొడవాటి జుత్తును అపోల్లో అనే దేవతకు అర్పిస్తారట. రోమా బాలురు బాలికలైతే వారు ఇలాంటి కార్యక్రమంలో, టోగా విరలిస్ అనే కార్యక్రమంలో చిన్నప్పుడు తమకుండే ఆట వస్తువులు, బొమ్మలు ఉంటాయే, అవన్నీ దేవతకు అర్పించేసి మా బాల్యాన్ని మేము వదిలేస్తూ ఉన్నాం, ఇక నుంచి పెద్దలుగా ప్రవర్తిస్తాం అని వారి ఆట వస్తువులన్నీ దేవతకు అర్పించేస్తారట. ఈ భావాన్నే పౌలు వాడుతూ 1 కొరింథీ 13:11 చక్కగా ఆ సాంప్రదాయాన్ని జ్ఞాపకం చేస్తూ అన్నాడు, నేను పిల్లవాడినైనప్పుడు పిల్లవాని వలె మాట్లాడితే, 1 కొరింథీ 13:11, నేను పిల్లవాడినైనప్పుడు పిల్లవాని వలె మాట్లాడితే, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించిన, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసిన. అంటే ఈ పిల్లవాడు ఆడుకునే ఆట వస్తువులన్నీ ఎదిగాడు కదా, ఏం చేస్తాడు, వదిలేస్తాడు అన్నమాట. ఆ సాంప్రదాయాన్ని తాను ప్రస్తావిస్తూ అలా అన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో లేని ఒక బాల్య దశకు ఎదిగిన దశకు ఉండే వ్యత్యాసం ఆ రోజుల్లో స్పష్టంగా ఉండేది. దాన్ని పౌలు ఉదాహరణగా వాడుతూ అంటున్నాడు, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమైంటిమి, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు మనల్ని తన కుమారులుగా స్వీకరించాడు అంటున్నాడు. సో ఒక యూదుడైన తండ్రి తన బిడ్డకు 12వ సంవత్సరం దాటిన తర్వాత వచ్చే మొదటి విశ్రాంతి దినాన్న బాల్య దశలో నుంచి ఎదిగిన దశలోకి పిల్లవాడు అడుగు పెట్టాడని ప్రకటించి ఎలాగా తనను సంరక్షకులకు ఆధీనంలో నుంచి విడిపిస్తాడో, క్రీస్తు లోకానికి వచ్చి
ఆయన దైవ కుమారుడిగా మనల్ని కుమారత్వంలోనికి తెచ్చి, బానిసత్వం నుంచి, బాల్యదశ నుంచి కుమారత్వంలోనికి తెచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశాడు అని పౌలు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని అందరినీ దేవుని కుమారులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు బానిసలు కాదు, స్వతంత్రులు. వారు బాలురు కాదు, పురుషులు లేదా కుమారులు, స్వతంత్రత కలిగిన కుమారులుగా ప్రకటిస్తూ ఉన్నాడు. సో వీఆర్ నో మోర్ స్లేవ్స్ బట్ చిల్డ్రన్, ఫ్రీ ఇన్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తు వచ్చి ఏం చేశాడో, ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. యూదుడైన తండ్రి ఒక రోజును తాను నిర్ణయిస్తాడు. అదే అంటున్నాడు కదా 2వ వచనంలో, తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అంటున్నాడు. అలాగే పరలోకపు తండ్రి ఆయన కుమారుని లోకానికి పంపి మనల్ని తన కుమారులుగా చేయడం కోసం, బానిసత్వం నుంచి, కాడి నుంచి తప్పించి మనల్ని కుమారుడిగా చేయడం కోసం ఒక రోజు నిర్ణయించాడు. ఆ టైం పరిపూర్ణంగా నెరవేరినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి ఎప్పుడు వచ్చాడు అని అంటే, సరైన సమయంలో వచ్చాడు. హీ కేమ్ అట్ ది రైట్ టైం. దేవుని టైం టేబుల్ సరైన టైం టేబుల్ అని తెలుసు, ఎప్పుడు ఏది ఎలా జరగాలి అనేది. ఆయన సమయం సరైన సమయం, ఆలస్యం కాదు, తొందరపడడం కూడా కాదు. ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు, ఆయన ఎప్పుడు తొందరపడ్డు. జగత్తును అందరి సమస్తాన్ని చెయ్యకముందే నిర్ణయించేశాడు ఏది ఎప్పుడు జరగాలి అని. ఆ కరెక్ట్ టైం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఇప్పుడు చూడండి, మీ పిల్లల్ని ఏదైనా హైదరాబాద్లో ఒక కాలేజీలో జాయిన్ చేస్తున్నారు, లేదా విదేశమే పంపిస్తున్నారు చదువుల కోసం. వరకు పంపేస్తారా? లేకపోతే అక్కడ అన్ని సిద్ధం చేసి కాలేజీలో సీటు, అక్కడ ఉండడానికి కావాల్సిన వసతి, ఫీజు, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి అప్పుడు పంపిస్తారా? మీరే అన్ని సిద్ధం చేసి కరెక్ట్ సమయానికి పంపిస్తారు కదా. అలాంటిది లోకాన్ని రక్షించడం కోసం దేవుడు చేసిన అనాది కాల ప్రణాళికను బట్టి తన కుమారుని పంపాలి, అంతా సిద్ధం చేసి కదా పంపించేది. కాబట్టి దేవుడు తన కుమారుని పంపింది తను అంతా సిద్ధం చేసి, స్టేజ్ అంతా సెట్ చేసి పంపించాడు అనమాట ఆయన కుమారుని. కాబట్టి క్రిస్మస్ సరైన టైంలో జరిగింది. దీన్ని రకరకాల కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. కాలం పరిపూర్ణమైనప్పుడు అని అంటే దేవుని సార్వభౌమ విమోచన ప్రణాళికకు అంతా సిద్ధమైనప్పుడు అన్నాడు భక్తుడు. దేవుడు తన అధికారంతో ప్రజలను విమోచించడం కోసం తన కుమారుని పంపాలనే ప్రణాళిక వేశాడు, విమోచన ప్రణాళిక. దానికి అంతా సిద్ధమైన తర్వాత అంటే దేవుడే సిద్ధం చేసి పంపించాడు. అప్పటికి ధర్మశాస్త్రం క్రీస్తు రాకడ కోసం అంతా సిద్ధం చేసింది ఆత్మీయంగా. ఎలా? మనుషులు పాపులని, దేవుని ఉన్నతమైన ప్రమాణాలను అందుకోలేనంత నిస్సహాయులని, తమను తాము దేవుని శిక్ష నుండి, ధర్మశాస్త్రాన్ని మీరినందువల్ల వచ్చే తీర్పు నుండి రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నారన్న సంగతి ప్రజలు గ్రహించేటట్లు చేశాడు. నిజానికి రోమన్స్ విమోచకుడు కోసం కనిపెట్టేవారట. మతపరంగా కూడా ప్రజలు విసిగిపోయి తాము చేసిన ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు తమ మీద భారభరితంగా ఉండడం వల్ల వాటిని నెరవేర్చలేక దేవుడే తన విమోచకుడైన తన కుమారుని పంపిస్తానన్న వాగ్దానం నెరవేర్చుతాడు, ఎప్పుడా అని ఎదురు చూసేవారట. అలాంటి సరైన సమయంలో దేవుడు అంత సిద్ధం చేసి తన కుమారుని పంపించాడు. అన్న అనే ప్రవక్తి ఏం చేస్తుంది?
యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారు అందరితో క్రీస్తు వచ్చాడన్న సంగతి మాట్లాడుతుంది కదా లూకా సువార్త 2వ అధ్యాయంలో. సిమియోను అనే భక్తుడు కూడా ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు కదా. సో ఆ రోజుల్లో ప్రజలు మెస్సయ్య వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూశారు. అంతేకాదు, బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత యూదులు అంతకుముందు చాలాసార్లు విగ్రహారాధన చేశారు, కానీ బబులోను చెర తర్వాత విగ్రహారాధికులుగా మళ్ళా తిరగలేదు దాని వైపు. ఈలోగా ఏమైందంటే ఎజ్రా ఇంకా మిగిలిన వారి ద్వారా పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా సమకూర్చబడ్డాయి. సో ప్రభు వచ్చేటప్పటికి ఆయన చేసిన వాగ్దానాలు, ప్రవచనాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇంకో విషయం తెలుసా మీకు? చెర సమయంలో, బబులోను చెర సమయంలో యూదులు సమాజ మందిరాలను కట్టుకుని వారు ఉన్న చోట, దేవాలయానికి దూరంగా ఉన్నారు కదా, సమాజ మందిరాలు కట్టుకుని అక్కడ ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో పోగి వారికి అందుబాటులోకి వచ్చిన ఈ ధర్మశాస్త్ర ప్రతులను చదువుకుని మెస్సయ్య గురించి తెలుసుకునేటువంటి వారు. ఆ సమాజ మందిరాలు రేపు ప్రభు శిష్యులు వెళ్ళి సువార్త ప్రకటించడానికి సరి అయినటువంటి కేంద్రాలైనవి. పౌలు ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళేవాడు? సమాజ మందిరానికి వెళ్ళాడు. ఎందుకు? అక్కడ యూదులు సమకూడి ధర్మశాస్త్రాన్ని చదివి వినేవారు. అక్కడికి వెళ్ళి ఆ ధర్మశాస్త్రం నెరవేర్పు క్రీస్తే అని బోధించడానికి వీలయ్యేది. అంతేకాదు, అది మతపరంగా సరైన సమయం అయితే, సాంస్కృతికంగా సరైన సమయంగా కాలం పరిపూర్ణమైనట్టు ఎలా చెప్పగలమనంటే, అలెగ్జాండర్ గ్రీకు భాషను, గ్రీకు సంస్కృతిని ప్రాచుర్యంలోనికి తెచ్చాడు. కాబట్టి క్రొత్త నిబంధనలు రాయబడ్డానికి కానీ, సువార్త ప్రకటింపబడ్డానికి కానీ ఒక సాధారణ భాష ఆ ప్రాంతం అంతట్లో దేవుడు సిద్ధం చేశాడు. రాజకీయ పరంగా చూస్తే గ్రీకుల తర్వాత వచ్చిన రోమీలు మిగతా దేశాలతో సంధి చేసి పాక్స్ రొమానా అని రోమన్ పీస్ అనే సమాధానాన్ని వారు ఏర్పరిచారు. అన్ని ప్రాంతాలకు రోడ్లు వేశారు. కాబట్టి ఇప్పటికీ వాడతాం ఒక నానుడి, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమన్. అన్ని రోడ్లు రోమ్కే దారి తీస్తాయి. అంతలా కనెక్షన్స్ ఉండే అన్నమాట అన్ని దేశాలకు రోమ్ నుండి. కాబట్టి ఇప్పుడు ప్రభు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు శిష్యులు వెళ్ళడానికి భౌగోళికంగా, రాజకీయ పరంగా అన్ని దేశాలతో కనెక్షన్ అది ఉంది. ఇక శిష్యులు సులువుగా అన్ని చోట్లకి ప్రయాణం చేసి సువార్త ప్రకటించగలిగారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, అన్ని సిద్ధం చేసి పంపించాడు. ప్రభు కూడా సిలువ వేయబడాలి కదా. ఇప్పుడు ఆయనను లోకంలో పాప పరిహారం నిమిత్తం చనిపోవడానికే పంపించాడు. మరి లోకంలో ప్రజల్ని చంపడానికి చాలా రకరకాల పద్ధతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఊరేస్తే రక్తం కారదు పెద్ద, అలా కూడా చంపబడచ్చు. లేదా పొడిచినా పెద్ద పూర్తి రక్తం రాదు. గొర్రెపిల్లలాగా వధింపబడాలి అని అంటే, ఆయన రక్తం ద్వారా మనకు శుద్ధి కోసం, ఆయన పూర్తిగా మన కోసం బలి అవ్వాలి అని అంటే అవమానకరమైన ఒంటరి మరణం, శిలువ మరణం. పాపాన్ని దేవుడు ఎంత అసహించుకుంటాడో, తన ఉగ్రత అంతా ఎలా కుమ్మరిస్తాడో చెప్పాలి అంటే, ఒక నేరస్తుని, అనేక మందిని చంపిన నేరస్తుని కిరాతకంగా చంపే ఈ విధానాన్ని రోమీలు అలవర్చుకునే వరకు నేను రాలా. ఆయన సిలువ వేయబడాలి కాబట్టి సిలువ, ప్రభు భూమి మీద ఉన్నప్పుడు దాదాపు 30,000 మందిని రోమీలు సిలువ వేశారంట. సో సిలువ వేసే విధానం ఉన్న రోజుల్లో దేవుడు తన కుమారుని పంపించాడు. మనకి అర్థమైంది కాస్త, కానీ దైవ కోణంలో ఎన్ని కారణాలు ఉండుంటాయో, ఎన్ని రీతులుగా సిద్ధం చేసుకున్నాడో మనం అర్థం చేసుకోలేం. ఓ భక్తుడు అంటాడు, మన దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే
ఒక ఉద్దేశంతో చేశాడు అనుకుంటాం, కానీ దేవుడికి 10,000 కారణాలు ఉంటాయట. అంటే వీటన్నిటిని కలిపి ఎలా ఆయన తన గ్రాండ్ వీవర్గా నేస్తాడో ఈ ప్రపంచ వస్త్రాన్ని. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడొచ్చాడు? కాలం పరిపూర్ణమైనప్పుడు. ఎలా వచ్చాడు? ఆయన స్త్రీ యందు పుట్టి దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. ప్రతి మనిషి స్త్రీ గర్భం ద్వారా రావాలి. యేసుక్రీస్తు మానవ స్వభావాన్ని ఆయన ధరించి ఈ లోకానికి వచ్చాడు. మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా వచ్చాడు. మొదటి శతాబ్దంలోనే క్రీస్తు మానవ అవతారిగా రావడాన్ని చాలామంది నిరాకరించారు. ఆ రోజుల్లో నాస్టిసిజం అని ఒక సిద్ధాంతం ప్రకారం ఏమనుకునేవారంటే, పదార్థం చెడ్డది, ఆత్మ పవిత్రమైంది. కాబట్టి దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆయన పదార్థ రూపంలో మనిషిగా రావడం కుదరదు, ఎందుకంటే పదార్థం అపవిత్రమైంది కాబట్టి దేవుడు మానవుడు అవ్వడు అన్నారు. కానీ మీరు ఆలోచించండి, ఆదాము హవ్వలను దేవుడు మొదట సృష్టించినప్పుడు వారు పాపరహితులు కాదా? మొదట్లో వారికి పాపం లేదు కదా. కాబట్టి మానవుడుగాను రావచ్చు, పాపం లేకుండా కూడా రావచ్చు అనేది సాధ్యం. సో క్రీస్తు మానవుడిగా వచ్చాడు, కానీ పాప స్వభావం లేకుండా వచ్చాడు. కాబట్టి క్రీస్తు యొక్క మానవత్వాన్ని స్థాపించడం కోసం పౌలు అంటాడు, ఆయన స్త్రీ యందు పుట్టి అని. మానవుడిగా దిగి వచ్చాడు ఆయన. కానీ నిజానికి ఆయన ఎవరు? దేవుడు మానవుడయ్యాడు. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పుట్టించను కాదు, పంపెను అన్నాడు. మీరు ఎవరినన్నా నేను మా అబ్బాయిని పంపిస్తాను అన్నారు అనుకోండి, మీ అబ్బాయి మీ దగ్గర ఉండాలిగా ముందు పంపాలి అంటే క్రీస్తు ఈ లోకానికి పంపబడక ముందే ఉన్నాడని కదా అర్థం. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్ అంటాం. క్రీస్తుని గురించి అర్థం చేసుకునేటప్పుడు అవతరించక ముందు క్రీస్తు, అవతరించినప్పుడు, మహిమపరచబడినప్పుడు కూడా అన్ని కాలాల్లో ఆయన గురించి రాయబడిన సంగతులు మనం ఆలోచించాలి. ఇక్కడ క్రీస్తు ఒక దైవత్వం అర్థమవుతోంది. చాలా మంది తెలియక అంటారు, ఆయన 2000 సంవత్సరాల క్రితమే కదా వచ్చింది అంటారు. మానవుడిగా వచ్చింది 2000 సంవత్సరాల క్రితం, కానీ శాశ్వత కాలం తండ్రితో సమానంగా ఆయన ఉన్నటువంటి వాడు. అందుకనే ఫిలిప్పీ 2:6-7 మనం చూడవచ్చు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలుగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను అంటున్నాడు. దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, శాశ్వతుడు. తండ్రి తాను ఏకమై ఉన్నారు, సమానులు అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ఒక దైవత్వం ఇక్కడ అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలా అవమానకరంగా బోధకులను పిలువబడేటువంటి వారే క్రీస్తు దైవత్వాన్ని కించుపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు అంటాడు, తండ్రి కుమారుని కంటే దైవత్వాన్ని ఇచ్చాడంట. దైవత్వం ఇవ్వగలిగేదా? ఇంకొకడు అంటాడు, క్రీస్తు లేని సమయం ఒకటి ఉండేదంట. అంటే క్రీస్తు సృష్టింపబడ్డాడట. వీళ్ళు బోధకులు ఎలా అవుతారు? దుర్బోధకులు కాకపోతే. క్రీస్తును అర్థం చేసుకునేటువంటి వాడికి అసలు క్రైస్తవుడిగా పిలువబడ్డానికి హక్కు లేదు. మొదటి వర్తమానంలో విన్నాం రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు, ఆల్ఫా ఒమేగా నేనే అంటాడు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన లేకుండా ఉండదు, తర్వాత ఎవరు ఉండరు. ఆయన శాశ్వతుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేటువంటి వాడు. క్రీస్తు త్రిత్వంలోని రెండో వ్యక్తి. మనం సేవించే బైబిల్ దేవుడు త్రియేకుడు
ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా. కాబట్టి కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు. స్త్రీ యందు పుట్టాడు అంటే దేవుడు మానవుడయ్యాడు. అందుకే ఈయనను దైవ మానవుడు అంటాం, గాడ్ మ్యాన్ అంటాం. పలకండి రెండు పదాలు, గాడ్ మ్యాన్, తెలుగులో దైవ మానవుడు. ఆయన నిజంగా దేవుడు, నిజంగా మనిషి అయ్యాడు, అంతేగాని మనిషి రూపం దాల్చడం లేకపోతే ఏదో ఆకారంలో కనబడడం కాదు. నిజంగా మానవుడు అయ్యాడు అనడానికి స్త్రీ అందు పుట్టాడు అని చెప్తున్నాడు. హి వాజ్ బోర్న్ టు ఎ వుమన్. స్త్రీ అందు పుట్టాడు. అంతేకాదు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఏమంటున్నాడు? ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఇక్కడ అన్యులైనటువంటి గలతీలకు రాస్తూ అంటున్నాడు, క్రీస్తు ధర్మశాస్త్రానికి లోనయ్యాడు అన్నాడు. అంటే అర్థం, ఆయన యూదుడిగా, యూదులందరూ ధర్మశాస్త్రం కింద ఎలాగైతే ఉన్నారో అలాగే ఈయన కూడా ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అంటున్నాడు. నిజానికి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. మరి దానికి ఆయన లోబడాలా? చూడండి, ఇచ్చింది ఆయనే ధర్మశాస్త్రాన్ని. ఒక భక్తుడు ఇలా అంటాడు, హీ మ్యాగ్నిఫైడ్ ద లా ఇన్ హిస్ లైఫ్ అండ్ హీ బోర్ ఇట్స్ కర్స్ ఇన్ హిస్ డెత్ అంటాడు. ఆయన జీవితంలోనేమో తను ఇచ్చే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చడంలో దాన్ని మహిమపరిచాడు, దాన్ని గొప్ప చేశాడు. దేవుని నీతి ఎంత గొప్పదో అది ఘనపరిచాడు దాన్ని నెరవేర్చడంలో. దాన్ని నెరవేర్చని వారి శాపాన్ని తన మరణంలో భరించాడు. అందుకోసం తను ధర్మశాస్త్రానికి లోబడిన ఒక యూదుడిగా ఆయన ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఎవరు నెరవేర్చలేరు, కానీ ఈయన అందరి పక్షంగా తానే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ప్రతి క్షణం టు ది nth degree అంటాం, టు ద కోర్, సంపూర్ణంగా దాన్ని నెరవేర్చాడు. నెరవేర్చని వారి శాపాన్ని కూడా తానే భరించి ధర్మశాస్త్రాన్ని ఘనపరిచాడు, సంపూర్తి చేశాడు దాన్ని. అందుకే ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. కాబట్టి యూదుడిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఇదంతా ఎందుకు? ఆయన ఎందుకు వచ్చాడు? రెండు కీలకమైన అంశాలు చూడండి ఇక్కడ. ద వై ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ ఎందుకు? దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు? కుమారుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆ పరలోక మహిమంతటిని విడిచిపెట్టి రెండు పనులు చేయడానికి. చాలా విషయాలు ఉన్నాయి, అయితే ఇక్కడ రెండు రాశాడు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన అని స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. సో ఇక్కడ రెండు పదాలు మనం చూస్తున్నాం, విమోచించడానికి, దత్తపుత్రులుగా చేయడానికి. రిడెంప్షన్ అండ్ అడాప్షన్. పలకండి రెండు, రిడెంప్షన్, అడాప్షన్. ఇవి రెండు క్రీస్తు ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి చేసే అద్భుతమైన శాశ్వతమైన మేళల్లో కీలకమైన కార్యాలు రెండు కూడా. ఒకటి లేకుండా మరొకటి ఉపయోగపడదు, ఒకటి లేకుండా మరొక దానికి అర్థం లేదు, వీలు కాదు కూడా. ఒక బానిసను సంపూర్ణమైన స్వాతంత్రంలోనికి తీసుకురావాలంటే ఈ రెండు జరగాలి. ఓకే, సో విమోచన అంటే ఏంటో చూద్దాం. విమోచన అంటే సాధారణంగా విడుదల అనుకుంటారు. అంత సింపుల్ కాదు విమోచన అంటే అర్థం. టెక్నికల్గా విమోచన అనే పదానికి అర్థం ఏంటి అంటే, ఆ రోజుల్లో బానిసను తాను విడిపించుకోలేని
నిస్సహాయ స్థితిలో బందీగా ఉండేటువంటి బానిసను ఎవరైనా వెల ఇచ్చి కొని ఆ బంధకాల్లో నుంచి విడిపించి స్వతంత్రుడిగా చేయడం. టు రిడీమ్ ఈజ్ టు బై ఎ స్లేవ్ ఫ్రమ్ ది స్లేవ్ మార్కెట్ అండ్ సెట్ హిమ్ ఫ్రీ. సో ఇక్కడ 3 పనులు జరగాలి విమోచనలో. వెల చెల్లించాలి, ర్యాన్సమ్ అంటారు. విమోచన క్రయధనం. విమోచించడానికి అంటే బానిసను విడిపించడానికి ఏం చేయాలి? విమోచన క్రయధనం చెల్లించాలి, ర్యాన్సమ్ మనీ పే చేయాలి. క్రీస్తు ఏం పే చేశాడు? మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ మూల్యమును నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుంది. 1 పేతురు 1:18-19. తన రక్తాన్నే చెల్లించి వెలగా మనల్ని కొన్నాడు. ఓకే, సో వెల చెల్లించాలి, విమోచించాలని క్రీస్తు ఆ వెల చెల్లించాడు. రెండవది, బానిస అనేటువంటి అవమానం, ఆ శాపం, ఆ దుస్థితి తినంతటిని తొలగించాలి. బానిస అంటే సంఖ్యలు వేస్తారు. బానిసకి బంధువులు ఎవరు ఉండరు, హక్కులేమి ఉండవు, ఆస్తులేమి ఉండవు, ఎందుకంటే జీతాలు ఏమి ఉండవు. కాబట్టి తను ఎవరైతే కొనుక్కుంటారో తను ఆ యజమానికి జీవితాంతం 24 గంటలు 7 రోజులు సేవ చేయాలంతే. యజమాని చిత్తమే తన చిత్తం, దాన్ని జవదాటకూడదు. అవమానకరమైన బానిసత్వం విమోచించడంలో ఆ స్థాయి మారిపోవాలి. ఆ స్టిగ్మా, ఆ ట్యాబు, ఆ అవమానకరమైనటువంటి శాపం అంతా తుడిచివేయబడాలి. విమోచించబడ్డం అంటే అర్థం. మూడోది డెలివరెన్స్. ఇంకొకళ్ళు ఎవరు తన మీద బానిసత్వం చేయకుండా, తన మీద ఎవరు కొరడాలు జోడిపించకుండా తనకు విడుదల కలగాలి బంధకాల నుంచి, ఆ స్థితి నుండి. వెల చెల్లింపబడాలి, శాపం అవమానం తొలగింపబడాలి, విడుదల కలగాలి. అది విమోచన అంటే అర్థం. మనం విమోచింపబడాలని దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. యూదుల్ని అన్నాడు, మీరు నన్ను వెంబడిస్తే నా వెలుగులో నడుస్తారు, మీరు నా వాక్యమందు నిలిస్తే నిజంగా నాకు శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు యోహాను 8:31-32. దానికి యూదులు అన్నారు, మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందా? నేను నీ మాటలో నిలిచి ఉంటే, నీ సత్యాన్ని అంగీకరిస్తే మేము ఎప్పుడు స్వతంత్రులమే, మేము ఎవరికి ఎప్పుడు బానిసలుగా లేమే అంటున్నారు. పచ్చి అబద్ధం. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలు, ఆ తర్వాత బబులోన్లో 70 సంవత్సరాలు బానిసలు. అప్పుడు అన్న టైంలోనూ ఇంకా ఆలోచించండి, ఈ మాట అన్న సమయంలో కూడా వాళ్ళు ఎవరికి బానిసలు? రోమీయులకి బానిసలు. ఏమంటున్నారు? మేము ఎప్పుడు ఎవరికి బానిసలం కాదే. ఇది ఎంత అవివేకం అంటే, పిచ్చోడిని హాస్పిటల్ తీసుకెళ్తాం రా అంటే, నీకే ఉంది పిచ్చి, నువ్వే వెళ్ళు అంటాడు. అలా ఉంది ఇది. పిచ్చి ముదిరితే అలా ఉంటుంది అన్నమాట. బానిసత్వంలో ఉంటూ కూడా మేము బానిసం కాదని ప్రభుతోటే అబద్ధం ఆడుతూ ఉన్నారు. పాపం చేయవాడు పాపానికి బానిస అని ప్రభు అక్కడ తేల్చేశాడు. కాబట్టి మనందరం కూడా పాపానికి బానిసలం, పాప శాపాలకు లోనైనటువంటి వారం. మనకు విడుదల అవసరం. అందుకనే దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన వచ్చి మనల్ని విమోచిస్తున్నాడు. ఎలా? తన రక్తాన్ని వెలగా చెల్లించి, మన శాపాన్ని భరించి మనకు విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనల్ని విమోచించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అంతేకాదు, అలా విమోచించి వదిలేస్తే చాలా మేలు. కానీ ఏం చేస్తున్నాడు? దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు. ఆలోచించండి. శత్రువుల్ని మనకు 4 పేర్లు పెట్టాడు రోమా 5లో. బలహీనులు, భక్తిహీనులు,
పాపులు కాబట్టి దేవునికి శత్రువులు అన్నాడు. అలాంటి వారిని విమోచించడానికి ప్రాణం పెట్టడం ఊహించలేని సంగతి. స్నేహితుని కోసం ఎవరైనా ప్రాణం తెగిస్తారేమో, అది కూడా చాలా అరుదు. అలాంటి శత్రువుల కోసం ఎవరు ప్రాణం పెడతారు? కానీ ఈయన పెట్టాడు. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టి మన కోసం వెల చెల్లించి విడిపించడం చాలా అద్భుతమైన మేలు. నరకాన్ని తప్పించి ఒక గ్రహం మీద పడేయడం అసలు చెప్పలేనంత గొప్ప మేలు. ఆ ఘోరమైన అగ్నిగుండాన్ని నుంచి తప్పించడం. కానీ ఎక్కడో గ్రహం మీద పడేయడం కాదు, తీసుకెళ్లి తన సింహాసనం మీద పెడుతున్నాడు తన రాజ్యంలో. ఆలోచించండి విషయాన్ని. అది కూడా ఎలా? తన బిడ్డలుగా తన రాజ్యానికి వారసులుగా తీసుకెళ్తున్నాడండి. తన భార్యను బిడ్డల్ని చంపేసిన ఒక నేరస్తుడిని జైల్లో పెడితే ఇతను వెళ్ళి సువార్త చెప్పి అతన్ని రక్షణలోకి నడిపించాడంట. ఆ తర్వాత అతని ప్రవర్తన మారిందని జైల్లో నుంచి త్వరగా విడుదల చేస్తే ఇంటికి తీసుకొచ్చి, నాకు ఇంకెవరున్నారు, నువ్వు నా ఆస్తికి వారసుడిగా దత్తత తీసుకుంటాను, నీకు ఓకేనా అని అడిగాడంట. దేవుడు అంతకంటే గొప్పవాడు కదా. తన కుమారుని సిలువలో అవమానపరిచి చంపినటువంటి వారిని కూడా రక్షించగలడు కదా ఆయన. కాబట్టి విమోచించి దత్తపుత్రులుగా స్వీకరించడం కోసం ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని దేవుని కుమారులయ్యే అధికారాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు నమ్మడం ద్వారా మన దేవుని కుటుంబంలోనికి స్వీకరింపబడుతూ ఉన్నాం, దత్తత తీసుకోబడుతూ ఉన్నాం. ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పాను, ఈరోజు ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. దత్తత అనేది మనకి సాధారణంగా తెలిసిన విషయమే. సాధారణంగా దత్తత ఎలా జరుగుతుంది? పిల్లలు లేని ఆస్తిపరులు లేనటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు? తల్లిదండ్రులు అంటున్నాను, భార్య భర్తలు, పిల్లలు లేని ఆస్తిపరులైన భార్య భర్తలు ఏం చేస్తారు? ఎవరైనా అనాథల్ని లేకపోతే పేదల్ని దత్తత తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే, లోకరీతిగా జరిగే దత్తతకును ఆత్మీయంగా దేవుడు మనల్ని తన బిడ్డలుగా దత్తత తీసుకోవడానికి ఉండే 2 పోలికలు, 4 వ్యత్యాసాలు చూద్దాం. ఓకే, 2 పోలికలు ఏంటంటే, 2 దత్తతల్లో కూడా క్రొత్త పేరు వస్తుంది, క్రొత్త ఆస్తి వస్తుంది దత్తత తీసుకోవడం వల్ల. ఓకే, వ్యత్యాసాలు ఏంటంటే, ఈ లోకంలో సాధారణంగా దత్తత తీసుకునేది పిల్లలు లేనందుకు దత్తత తీసుకుంటారు. కానీ దేవుడు తనకు ప్రియమైన కుమారుడు ఉన్నా సరే కొన్ని కోట్ల మందిని దత్తత తీసుకుంటూ ఉన్నాడు. రెండవ తేడా, ఈ లోకంలో దత్తత ఆరోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకుంటారు. పోలియో ఉన్న పిల్లవాడిని ఎవరైనా దత్తత తీసుకుంటారా? కుష్ఠరోగం ఉన్న పిల్లవాడిని ఎవరైనా దత్తత తీసుకుంటారా? ఎయిడ్స్ తల్లిదండ్రుల ద్వారా పిల్లవాడికి కూడా ఎయిడ్స్ వచ్చింది. అలాంటి పిల్లవాడిని దత్తత తీసుకుంటారా? ఇంట్లో చేర్చుకుంటారా? మంచోడిని, నచ్చినోడిని, ఆరోగ్యవంతుల్ని, యోగ్యుల్ని దత్తత తీసుకుంటారు సాధారణంగా. దేవుడు మనల్ని దత్తత తీసుకోవడంలో మనం పాపులం, బలహీనం, శత్రువులం. నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు పాపం ఆయన దృష్టికి ఎలా ఉంది అంటే, పిండబడని, కట్టబడని గాయాలు, రసి కారుతూ, చీంకారుతూ, ఈగలు వాలుతుంటే ఎలా ఉంటుంది చూడండి, దుర్గంధంతో. అలా ఉంది దేవుని దృష్టిలో మన పాపం. అసహించుకోవాలి మనల్ని, కానీ ఆయన బిడ్డలుగా స్వీకరిస్తూ ఉన్నాడు. మూడవ తేడా ఏంటంటే, ఈ లోకంలో దత్తత తీసుకున్న వాళ్ళు డబ్బు ఇవ్వగలరు, తమ ఇంటి పేరు ఇవ్వగలరు, కానీ వారి బుద్ధులు ఇవ్వలేరు. ఈ జంట చాలా మంచి వాళ్ళు, కానీ దత్తత తీసుకుబడినటువంటి వాడు ఎలాంటి వాతావరణంలో పుట్టాడో, ఎలాంటి కుటుంబంలో పుట్టాడో, వీడికి అన్ని దొంగ బుద్ధులే. వీళ్ళతో పాటు ఎక్కడికన్నా భోజనాన్ని తీసుకెళ్తే పెద్ద ఇంట్లో బంధువుల దగ్గరకు, లేకపోతే ఆస్తిపరులు స్నేహితుల దగ్గరకు, అక్కడి నుంచి ఏదో ఎత్తుకొచ్చేస్తున్నాడు. అటు ఇటు చూసి జేబులో పెట్టేస్తున్నాడు అంతే, ఆ వెండి స్పూన్. వాళ్ళు చూశారు, వాళ్ళ అబ్బాయి ఇలా చేశాడని అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. వీళ్ళు మంచివాళ్ళు, కానీ వాడికి ఆస్తి పేరు ఇవ్వగలరు, కానీ వారి మంచి బుద్ధులు వాడికి
ఇవ్వలేరు. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనం రక్షించాడు. తీతు 3:5 ప్రకారం. 2 పేతురు 1:4 ప్రకారం మనల్ని దేవ స్వభావంలో పాలివారిగా చేశాడు. తన స్వభావాన్ని ఇస్తున్నాడు. అందుకే మనం పాపాన్ని జయించగలుగుతున్నాం. ఇంతమంది ఇష్టపడి పాపాన్ని చేసే బానిసలమైన మనల్ని స్వతంత్రంగా విడుదల ఇవ్వడమే కాదు, పాపాన్ని ద్వేషించే, అసహించుకునే, చిచి అనుకునే ఆ స్వభావం, దైవ స్వభావంలో పాలు పంపులు మనకి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎంత తేడా ఉందో చూడండి. 4వ తేడా ఏంటంటే, భౌతికంగా మనుషులు ఎవరైనా దత్తత తీసుకుంటే ఆ పిల్లవాడు ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నారు, కానీ వీళ్ళు బలహీనలు అవుతున్నారు. వాడు ఎదిగేటప్పటికి వాడి బుద్ధులు బయటపడ్డాయి. వాడు తల్లిని ఎదిరిస్తున్నాడు. రోజు తండ్రి ఏంట్రా అంటే నోర్మయ్య అన్నాడు తండ్రిని. తల్లి ఏదో గద్దించబోయేటికి కొట్టాడు తల్లిని. డబ్బులు ఇవ్వకపోతే అరుస్తున్నాడు ఇంట్లో. అవి ఇవి పట్టుకుపోతున్నాడు. దుర్వ్యసనాలకు లోనే తల్లి మెడలో గొలుసు తెంచుకుని వెళ్ళిపోయాడు. చంపేస్తా నాతో చెప్పామంటే అంటున్నాడు. వాళ్ళిద్దరు కూర్చుని ఆలోచించారు, వీడు మనకి అపాయం. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దత్తతని రద్దు చేసుకున్నారు. నీకు మాకు సంబంధం లేదు, నా కొడుకు కాదు, మా ఆస్తి తర్వాత నీకు దక్కదు అని రద్దు చేసేసుకున్నారు. కానీ దేవుడు భవిష్యత్తు తెలియని, వీడు ఎలా పెరుగుతాడో తెలియక దత్త తీసుకున్నారు. వీడి బుద్ధులు ఎలా బయటపడతాయో అర్థం కాక భవిష్యత్తు తెలియక మోసపోయారు వీళ్ళు. కానీ దేవునికి అంతా తెలుసు కదా, కాబట్టి ఆయన తెలియక దిగడు. ఆయన తన బిడ్డగా ఒక వ్యక్తిని అంగీకరించాడు అని అంటే ఇది రద్దు కాజాలని శాశ్వతమైన దత్తత. అందుకని క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపగలరు? అంత శాశ్వతమైన దత్తత క్రీస్తు చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మీరు స్వతంత్రులయ్యారు, ఇంకా బానిసత్వంలోకి ఎందుకు వెళ్తారు అని చెప్పడం కోసం క్రీస్తులో వారికి కలిగిన గొప్ప మేలును గురించి పౌలు వ్రాస్తూ రోమా దత్తతను ఇక్కడ పోల్చి చెబుతున్నాడు. రోమీలు చేసే దత్తత చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందట. చూడండి, రోమన్ ప్రొసీజర్ ఆఫ్ అడాప్షన్ వాజ్ లాంగ్ అండ్ ఎక్స్పెన్సివ్ అట. అప్పటికప్పుడు వెళ్ళిపోయి దత్త తీసేసుకోవడం కుదరదట. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. నన్ను అమెరికాలో మమ్మల్ని అడిగారు, వాళ్ళకి అప్పుడే 5 పిల్లలు ఉన్నారు, 4 ఇండియా అబ్బాయిని దత్త తీసుకోవాలని అడుగుతున్నారు. దత్త తీసుకోవచ్చు. నేను పేపర్లో చదివాను, అమెరికా జంట ఒక బిడ్డను దత్త తీసుకున్నారు. దీనికి చాలా లైన్ ఉంటుంది, ఎప్పటికో వస్తుంది. దానికి అసలు తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళు సరిగ్గా పోషించగలరా లేదా, శ్రద్ధగా చూసుకుంటారా లేదా, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నా ఇవన్నీ చూస్తారు. తర్వాత వారానికి ఒకసారి ఎలా చూసుకుంటున్నారో మళ్ళా 1 సంవత్సరం పాటు పర్యవేక్షణ ఉంటుందట. ఆ తర్వాత నెలకు ఒకసారి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి, 21 సంవత్సరం వచ్చే వరకు పట్టు వదలరంట. ఇది ప్రభుత్వం ఒక అనాథ విషయంలో దత్తత తీసుకున్న వారికి పెట్టే ఆంక్షలు ఇవన్నీ. రోమా ప్రభుత్వం అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలం జరిగే చాలా ఖరీదైన వ్యవహారం ఇది దత్తత తీసుకోవడం అనేది. సరే, అంతా సజావుగా జరుగుతుంది. ఒక బిడ్డను ఒక జంట దత్తత తీసుకోబోతున్నారు. దత్తత తీసుకోవాలి అంటే సాధారణంగా ఆ రోజుల్లో యవ్వన బానిసలను దత్తత తీసుకునేవారట. యవ్వన బానిసల్ని దత్తత తీసుకుని కుమారుడిగా లేదా కుమార్తెగా స్వీకరించి మిగిలిన బిడ్డలతో సమానంగా వారికి అధికారం, వాటా, ఆస్తిలో ఇచ్చేవారట. సో అలాగా జరగాలనుకోండి. రోమన్ జంట దత్తత తీసుకోబోయే వ్యక్తి మీద ఏమేం చేయాలి అంటే ఆ వ్యక్తికి ఉండే రుణాలన్నీ మాఫీ చేయాలట.
లేకపోతే విడుదల జరగదు. ఇప్పుడు చూడండి, మీకు ఏదన్నా పట్టాలు ఇచ్చేయాలనుకోండి, బ్యాంకులో మీరు పొదుపు పెట్టినవి, హైపోథెకేట్ చేసినవి, మీరు పైసాతో పాటు చెల్లించాల్సినంత చెల్లిస్తేనే కదా మీకు ఇచ్చేది కాగితాలు వెనక్కి. కాబట్టి అలా ఒక పిల్లవాడిని బానిస స్థితిలోంచి ఒక దత్తత తీసుకోబడిన స్థితిలోకి వదలాలి అంటే ఆ పిల్లవాడి మీద ఉండే రుణాలన్నీ తీర్చేయాలంట. ఒకసారి చాలా ఎక్కువ ఉండొచ్చు. రెండవది, మొదటిది ఆల్ డెట్స్ వర్ క్యాన్సల్డ్. రెండవది ఆల్ క్రిమినల్ చార్జెస్ వర్ డ్రాప్డ్. వారి మీద ఉండేటువంటి క్రిమినల్ చార్జెస్ అంటే నేరస్తులు అని ఉన్న కేసులన్నీ విరమించుకుంటేనే కానీ పిల్లవాడు దత్తత చేసుకోబడ్డట. అంటే నేరాలన్నీ కొట్టివేయబడాలన్నమాట. మూడవది, ఇక ఇప్పుడు కొత్త తండ్రి దత్తు అయినటువంటి పిల్లవాడికి కొత్త తండ్రి కదా, కాబట్టి ఇక పిల్లవాడిని బానిసను చంపినట్టు చంపడానికి హక్కు లేదట ఇక తండ్రికి. బానిసలను చంపేవారండి, కొరడాలతో కూడా చంపేసినా వాళ్ళు కొనుక్కున్న ఆస్తి. ఇప్పుడు చూడండి, మీరు గొర్రెను కొనుక్కున్నారు, కోసుకుని తిన్నారు, మిమ్మల్ని ఎవడని అడగలడా? బానిసల విషయంలో అలాగే ఉండేది, యజమాని ఇష్టం అన్నమాట. కానీ దత్తత తీసుకున్న తర్వాత ఈ కొత్త తండ్రి పిల్లవాడిని చంపడానికి చట్టపరంగా హక్కు లేదు. పిల్లవాడయ్యాడు, బానిస కాదు ఇప్పుడు. నాలుగవది, ఇక దత్తత తీసుకున్న తర్వాత ఆస్తికి అర్హుడు కాదు అనడానికి కుదరదండి. ఇంకా తన ఆస్తికి వాటాదారుడు అయిపోయాడు అన్నమాట. నీకు హక్కు లేదు, నీకు ఆస్తిలో వాటా రాదనడానికి చల్లదట. కాబట్టి ఏం జరుగుతుందంటే కంప్లీట్లీ హీ బికమ్స్ ఎ న్యూ పర్సన్ లీగలీ. చట్టపరంగా ఒక కొత్త వ్యక్తి అవుతున్నాడు బానిస దత్తత తీసుకోబడ్డం వల్ల. తన స్థితి మారిపోతుంది. కాబట్టి పౌలు ఏం చెప్పాలనుకున్నాడంటే గలతీయులకు, క్రీస్తులో విశ్వాసులని మీకు పూర్తి భద్రత ఉంది, పూర్తి ప్రేమ ఉంది. తండ్రిగా ఈ కొత్త తండ్రి మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఇక మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేశాడు. ఇక మీ ఆస్తి మీరు ఎప్పటికీ కోల్పోలేరు. మీ మీద ఉండే నేరారోపణలన్నీ కొట్టివేయబడ్డాయి, మీ మీద ఉండే రుణాలన్నీ తీర్చివేయబడ్డాయి. మీరు ఇక కుమారులు అంటున్నాడు అన్నమాట. మీరు దీన్ని సరిగా అర్థం చేసుకుంటే క్రీస్తు మిమ్మల్ని దేవుని కుమారులుగా స్వీకరించడం అంటే ఎంత గంభీరమైన సాటిలేని మేలో. ఇప్పుడు మీరు దేవుణ్ణి తండ్రి, నాయన, అబ్బా, నానా అని అర్థం. నాన్నగారు కాదు, ఆ పదం మీరు దేవునికి వాడవచ్చు అన్నమాట. అందుకే అంటున్నాడు కదా 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇక్కడ మీరు త్రిత్వం చూడొచ్చు. దేవుడు ఎవరిని పంపాడు? తన కుమారుని పంపాడు. ఇప్పుడు మీరు కుమారులైనందువల్ల దేవుడు నాయనా తండ్రి అని మొరపెట్టు తన ఆత్మను మన హృదయంలోనికి పంపాడు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ వచనాల్లోనే కనబడుతూ ఉన్నాడు. త్రియేక దేవుడు చేసే కార్యం ఇది. నాయన తండ్రి అనే యాబా ఫాదర్ అనే పదాలట ఎవ్రీడే ఫ్యామిలీ వర్డ్స్ అంటాడు. అనుదినం కుటుంబంలో పలికే పదం ఇది. పిల్లలందరూ ఏమంటారు? నానా అంటే నానా, అంటే డాడీ అంటా ఉంటాడు. బానిస ఎన్నడూ తెగించకూడని పదం. ఏ బానిస వాడకూడదు యజమాని నానా అని. కానీ పిల్లవాడు ఎప్పుడూ వాడే పదం. కాబట్టి పిల్లవాడు చూడండి, పెద్ద ఆఫీసరు, చాలా మంది పని వాళ్ళు ఉన్న పెద్ద ఆఫీసర్ గదిలోకి పిల్లోడు తలుపు తట్టకుండా తోసుకుని వచ్చేస్తాడు, చంటి పిల్లోడు కదా. అందరూ భయపడిపోతూ ఉంటే, అందరూ సల్యూట్ చేస్తూ ఉంటే ఈ డిఐజీ కొడుకు
అది కలెక్టర్ కొడుకు పరిగెత్తుకు వచ్చేస్తాడు గదిలోకి, నానా అంటాడు. వాళ్ళందరూ అయిపోతారు అంతే. చెప్పు నాన్న, ఏంటి, ఏం కావాలి, అలాగా ఇదిగో అని చక్కగా మాట్లాడి పంపిస్తాడు. రైట్, ఎందుకు వచ్చావు, టామ్ టామ్ అని బయట కంటి అంటాడా? ఎవడికి హక్కు లేదు అలా అంటాను. కాబట్టి దేవుని దగ్గరకు ఇప్పుడు మనం క్రీస్తునందు ఆయన బిడ్డలం అయిపోయాం. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఏ పరిస్థితుల్లోనూ రావచ్చు, దేనికోసమైనా రావచ్చు, ఆయన అలా మొరపెట్టగలుగుతున్నాం. ఎటువంటి స్వేచ్ఛ, ఎటువంటి ధైర్యం, ఎటువంటి ప్రేమ బంధంలోనికి ప్రభు మనల్ని తెచ్చాడో చూడండి. కాబట్టి 7వ వచనంలో, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడివే. అంటే నీకు ధర్మశాస్త్రం కింద లేవు, క్రీస్తులో దేవుని కుమారుడు అయ్యావు. నేను వారు చెప్పాను కదా, పాత నిబంధన కాలంలో యూదులు ఎవరు దేవుణ్ణి వ్యక్తిగతంగా తండ్రి అని పిలిచేవారు కాదు. కేవలం 14 సార్లు మాత్రమే దేవుడు తండ్రి అని రాస్తుంది. అది కూడా యూదులందరినీ కుమారుడిగా సంబోధిస్తూ అన్నమాట, వ్యక్తిగతంగా కాదు. కానీ క్రొత్త నిబంధనలో మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎవరికి వారు తండ్రి, నాన్న అని పిలవగలిగే సాన్నిహిత్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి నువ్వు దాసుడు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. తండ్రి ఆస్తి పిల్లలకే చెందుతుంది. మనం క్రీస్తుకు తోడి వారసులం. కాబట్టి క్రీస్తు కలిగినదంతా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు కలిపి మనం అనుభవిస్తాం శాశ్వత కాలం ఆయనతో. చూసారా, క్రిస్మస్లో దేవుడు ఎంత అద్భుతం చేశాడు. మనల్ని విమోచించాడు, మన కోసం వెల్ల చెల్లించి, మన శాపాన్ని భరించి మనకు విడుదల అనుగ్రహించాడు. తన బిడ్డలుగా దత్తత తీసుకున్నాడు. మన రుణం కొట్టేశాడు, మన నేరాలు మాఫీ చేశాడు, మనల్ని ఇంకెన్నడూ విడిచిపెట్టాడు. మనకి వారసత్వం ఎన్నడూ తొలగిపోదు. కాబట్టి అంటున్నాడు 8 నుంచి 11 వచనాల్లో, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుని కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారిని, మరి విశేషంగా దేవుని చేత ఎరుగబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన వినడం మూలపాఠముల తట్టు మరలా తిరుగు నెల మునుపటి వల్ల మరలా వాటికి దాసులై ఉండగోరు నెల. చూడండి, రాసేది ఎవరికి? అన్యులైనటువంటి వాళ్ళు క్రైస్తవులు అయ్యారు, గలతీయులు కదా. వాళ్ళు మునుపు ఎలా ఉండేవారు? ఆ కాలం మంది అయితే దేవుని ఎరుగరు. మరి ఎవరిని పూజించేవారు? దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. అంతకుముందు అన్యులు ఉండేది ఎవరికి బానిసలు అంటే దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. అంటే దేవతలు, విగ్రహాలు, మనుషులు, పశువులు, చెట్టు పుట్ట దేన్ని పూజించారో ఆ బానిసత్వంలో ఉండేవారు. ఇప్పుడు అలాంటి బానిసత్వం నుంచి బయటకు వచ్చారు ప్రభుని నమ్ముకుని. ఇప్పుడు కొత్త బానిసత్వంలోకి వెళ్తున్నారు. ఏంటిది? యూదా మతానికి సంబంధించిన ఈ మత పద్ధతులకి బానిసలు అవుతున్నారు. ఒక బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, కొత్త బానిసత్వంలోకి వెళ్తున్నారు. స్వాతంత్రాన్ని అనుభవించట్లేదు వీళ్ళు. అది పౌలు వాదన. మళ్ళీ చూస్తాను చూడండి, ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరిగిన వారు నిజమైన దేవుడు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, ఇప్పుడు మీరు నిజమైన దేవుడు ఎవరో తెలిసింది మీకు. మరి విశేషంగా దేవుని చేత ఎరుగుబడిన వారే ఉన్నారు. అంటే మీకు పూర్తిగా దేవుడు అర్థం కాకపోయినా దేవుడికి మీరు తెలుసు, మీరు రక్షింపబడ్డారు అంటున్నాడు. మీరు దేవుని తెలుసుకున్నారు, మీకు పూర్తిగా దేవుడు అర్థం కాకపోయినా ఆయనకు మాత్రం మీరు పూర్తిగా తెలుసు, మీరు రక్షింపబడ్డారు. కాబట్టి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి మూలపాఠములతో మరలా తిరుగునేలా, మునుపటి వల్ల వరల వాటికి దాసులై ఉండగోరనేలా. అంతకుముందు కూడా కొన్ని మూఢనమ్మకాలు, మూఢాచారాలకి బానిసలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళా అలాంటి బానిసత్వంలోకే వెళుతున్నారు. ఏం చేస్తున్నారు? 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇంకా యూదులకు పెట్టిన పండుగలు అంటున్నారు, విశ్రాంతి దినం అంటున్నారు, అమావాస్యలు, ఇలాంటివన్నీ అనుసరిస్తూ ఉన్నారు. మీరు మరలా దాసులై ఉండగోరని ఎలా అంటున్నాడు. ఒకవేళ పౌలు ఈ రోజుల్లో ఉండే సంఘాలకు రాస్తే ఏం రాస్తాడు? క్రీస్తు మీకు విడుదల ఇచ్చాడు కదా, ఇంకా ఎందుకు మీరు కులం అంటారు, లేకపోతే
అంతకుముందు అనుసరించిన వాస్తు అనో, లేకపోతే ముహూర్తం అనో, లేకపోతే దిక్కులనో, లేకపోతే ఎదురు చూడ్డాలనో. అంటే తండ్రి బజార్కి వెళ్తుంటే ఎవరో ఎదురు రావాలి. మొదట ఎవరు ఎదురు వస్తే దాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందా? ఇంక ఇది ఆ పైన ఉన్న దేవుడు ఎందుకు? ఇంకా నువ్వు చేసిన ప్రార్థన ఎందుకు? ఇంకా ప్రజల్ని భయపెట్టి లొంగ తీసుకుంది ఈ దేశ మతం. క్రైస్తవ్యం స్వతంత్రులుగా చేసి ఆకర్షించుకుంది. గుడ్డివాడిని ప్రభు బాగు చేసిన తర్వాత మార్కు 10వ అధ్యాయంలో నువ్వు దృష్టి పొంది వెళ్ళంటే ఎక్కడికి వెళ్తాడు? దృష్టి ఇచ్చిన ఈయనను వెంబడించకుండా కృతజ్ఞతతో ప్రభు వెనకాల వెళ్ళాడు. క్రైస్తవ్యంలో అయితే బోల్డని ఆచారాలు వచ్చేసినాయి. ఒక మందిరంలో కాసేపు బిడి చెప్తాడు, కాసేపు బిడి తిరుగుతాడు. మరి అక్కడే వెనకాలే ఉందాం. అది అతిపరిశుద్ధ స్థలమా? అక్కడ సిలువు బొమ్మడు పెడతారు, అక్కడ బైబిల్ తెరిచోడు పెడతారు. అక్కడ అది చదవరు, పెట్టరు, దాన్ని దుమ్బడుతుంది తప్పే ఉన్నది. పాస్టర్లు తెల్లని అంగి వేసుకుని పెద్దగా ఏదో హడావిడికి చేస్తే కానీ వీళ్ళు పాస్టర్లు కాదు. వీళ్ళు ఈ కొబ్బరి నూనె స్ప్రే చేస్తే తప్ప వీళ్ళకి స్వస్థత కలదనుకుంటారు. ఇన్ని క్రీస్తులో కలిగిన స్వాతంత్రాన్ని అనుభవించడానికి బదులు ఇంకా లైబ్రరీలో కూర్చుని ఏబిసిడీలు కంఠస్థం చెప్తున్నట్టు ఉంది. వీళ్ళు ఎప్పటికీ ఎదుగుతారు? ఆచారాలకు బానిసలు అవుతారు చాలా సులువుగా. పౌలు భయపడుతూ రాస్తూ ఉన్నాడు, మీరు దినములను, మాసమోత్సవంలోను, ఉత్సవకాలంలో, సంవత్సరంలో ఆచరించున్నారు. మీ విషయమే నేను పడిన కష్టము. ఏం పడ్డాడు కష్టం? గలతీ ప్రాంతంలోనే రాళ్ళతో కొట్టారు కదా. లుస్త్రా అనే పట్టణంలో చచ్చిపడిని ఈడ్చి బయట పడేశారు, ఊరు బయట. దేవుడు బతికించాడు కానీ లేకపోతే చచ్చిపోతాడు. అంత శ్రమ పడ్డాడు. ఉపవాసాలు, కష్టాలు, పోరాటాలు, దెబ్బలు, కొరడా దెబ్బలు, బెత్తాలతో దెబ్బలు తిన్నాడు. ఆ కష్టం అంతా వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అంటున్నాడు. ఒకవేళ వాళ్ళు కానీ పాత బానిసత్వానికి లొంగిపోతే పౌలు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. అలా ఉండకూడదని పౌలు క్రీస్తులు ఉండే స్వాతంత్రాన్ని అనుభవించండి అని అంత మిమ్మల్ని విమోచించి దత్తపుత్రులుగా చేశాడో. మీరు కుమారులు, మీరు వారసులు, మీరు ఇంకా సంరక్షణ క్రింద ఎందుకుంటారు? మీ స్వాతంత్రాన్ని అనుభవించండి అంటున్నాడు. మొదలు చెప్పాను కదా, రాజకుమారుడు పెరిగింది ఒక రైతు దగ్గర, కాబట్టి రైతులా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అది కాదు మనం చేయాల్సింది. మనం ఎవరో తెలిస్తే దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తాం. జాన్ న్యూటన్ అని ఒక ఆయన చిన్న వయసులోనే, 6వ సంవత్సరంలోనే తండ్రి చనిపోయాడు. 11వ సంవత్సరంలోనే ఓడల మీద వెళ్ళి ఈ నల్లజాతీయుల్ని బానిసలుగా వలేసి పట్టి తెచ్చి బంధించి బానిసలుగా అమ్మే ఈ వ్యాపారంలో భలే ఉందనుకుని దిగాడు. 23వ సంవత్సరం వచ్చేటప్పటికి తోటి వాళ్లకు మించిన దుర్మార్గుడు అయిపోయాడు. పాపం చేయడంలో తన తర్వాత ఎవరైనా సరే అంత దుర్మార్గుడు అయిపోయాడు. దైవ దోషణ అంటే తనకు చాలా సరదా అన్నమాట. అలాంటిది ఓడలో ఒకసారి వెళుతూ ఉన్నప్పుడు భయంకరమైన ఆపద, అందరూ చచ్చిపోతారు అనుకున్న టైంలో దేవా అని దేవుణ్ణి ప్రార్థించి ఆశ్చర్యంగా తప్పింపబడ్డాడు. ఇక తాను మంచి విశ్వాసిగా చేయబడ్డాడు. అద్భుతమైన సేవ చేశాడు. ఆయన రాసిన చాలా అందరూ ఇష్టపడే ఒక పాట, అమేజింగ్ గ్రేస్ అనే పాట తానే రాశాడు. తన వస్త్రం మీద తాను ఒక వచనం రాయించుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 15:15. ద్వితీయోపదేశకాండం 15:15. నేను అండి నేను ఒకప్పుడు
ఐగుప్తు బానిసత్వంలో ఉండేవాడిని, ఇప్పుడు దేవా నువ్వు నన్ను విడిపించావు. 14వ వచనం, నీవు ఐగుప్తులో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడు యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. సో తను ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడట, ఏమని? ఒకప్పుడు బానిస, ఇప్పుడు దేవుడు తన్ను విమోచించాడని. గలతీయులు ఒకప్పుడు బానిసలు అయితే విమోచింపబడ్డారన్న సంగతి మర్చిపోయి మళ్ళీ బానిసత్వంలోనికి వెళుతూ ఉన్నారు. మనం బలలో పాలు పొందడం ఎందుకో తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకొని దించేయమన్నాడు. ఒకప్పుడు బానిసలం, ఇప్పుడు కుమారులం, విమోచింపబడ్డాం. ఆ విషయం గ్రహిస్తే మళ్ళా బానిసత్వానికి, ఆచారాల కిందకు వెళ్ళాం. క్రీస్తులో కలిగిన దత్తపుతులుగా చేయబడి ఆయన బిడ్డలుగా స్వేచ్ఛగా ఆయన్ని పిలిచే ఆయన రాజ్యానికి వారసులమయ్యామన్న ఆ స్థితికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాం. ప్రభు అటువంటి కృప మనకు దయచేయను గాక. ప్రభు మీకు స్తోత్రాలు. మేము ఒకప్పుడు ఎవరమో ఇప్పుడు ఎవరమో జ్ఞాపకం చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం మాకు అలవర్చవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.